కంఫర్ట్ జోన్ వదిలేసి ఇలా వచ్చామనుకోండి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరిగ్గా నాకు జాబ్ దొరకదు కావాలా, సరిగ్గా ఇది ఉండదు కావాలా, సరిగ్గా శాలరీ ఉంటుందో లేదో, ఇవన్నీ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటుంటాం అనమాట. అయితే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే మాత్రం మన ట్రైనర్స్ చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదండి, అది చూసారా, జైంట్ వీల్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి అనమాట, చాలా రిస్కీగా ఉంటాయి అనమాట. అక్కడేంటి జనాలు ఆనందంగా వెళ్తారు, కానీ అక్కడ మాత్రం కంఫర్ట్ మాత్రం ఉండదు, డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ ఆ డిస్కంఫర్ట్ లో కూడాను జనాలు ఎందుకు ఆ డిస్కంఫర్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు? రోలర్ కోస్టర్ రైడ్ బయట కూర్చొని కూడా జనాలు చూడొచ్చు, అది కంఫర్ట్ జోన్, కానీ జనాలు అందులోకి వెళ్తారు ఎందుకంటే అది డిస్కంఫర్ట్ జోన్ అయినప్పుడు కూడాను అక్కడ తెలిసింది ఏంటంటే అక్కడ ఏం జరిగిపోదు, కాస్త డిస్కంఫర్ట్ ఉంటుంది, కాస్త భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, కానీ అక్కడ సెక్యూర్ గా ఉంటాం, ఏమైపోదు, ప్రమాదం జరగదన్న నమ్మకం రోలర్ కోస్టర్ రైడ్ లో మనకు ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి డిస్కంఫర్ట్ జోన్ అయినప్పుడు కూడా జనాలు అందులోకి వెళ్తారు, ఆ డిస్కంఫర్ట్ జోన్ ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఎప్పుడైతే మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్ కి వెళ్తున్నామో ఆ డిస్కంఫర్ట్ జోన్ ను కూడా మనం ఎంజాయ్ ఎప్పుడు చేయగలం అంటే ఆ డిస్కంఫర్ట్ జోన్ లో మనం సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి, మనకి ఆ డిస్కంఫర్ట్ జోన్ లో మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నామన్న నమ్మకం మనకు కలగాలి. అయితే అది ఎలా వస్తుంది అనేసి అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో చూడాలంటే స్క్రీన్ పైన ఉన్న వీడియోని క్లిక్ చేయండి ప్లీజ్.